చేయడానికి మాత్రం గంటల గంటల టైం పడుతుంది, కానీ 2 నిమిషాల్లో వీటిని అయితే తినేస్తాము. అవేనండి మోమోస్. ఇవి చేయడం అయితే చాలా కష్టం అనమాట, కానీ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దానికన్నా ముందు మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మోమోస్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ఇక్కడ మైదా పిండి అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ నేను 1/2 కిలో మైదా పిండి అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఫస్ట్ మైదా పిండిని మనం సాఫ్ట్గా డవ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉండాలండి, అప్పుడే మనకి మోమోస్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం షేప్ చేసేటప్పుడు కూడా మోమోస్ అనేవి విరిగిపోకుండా క్రాక్ లేకుండా అయితే వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఇందులో అయితే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అలాగే వేసుకొని కొంచెం వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మనం చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట. సో మైదా పిండి కదా, చేతికి అంటుకుంటూ ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలండి. ఇవి చేయడం అయితే చాలా టైం ప్రాసెస్ అండి. నేనైతే 4:30కి స్టార్ట్ చేస్తే నాకు 7:30 అయితే అయిందనమాట. ఇది చేయాలంటే ఎవరైనా సాయం ఉండాలండి, ఎవరిదైనా హెల్ప్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు 3 అవర్స్ అయితే పట్టిందనమాట. మీరు కావాలంటే కొంచెంగా కూడా మీ ఇంట్లో మామూలుగా ట్రై చేసుకోవచ్చు. సో నేను ఏదైతే ఇంకా పిల్లలు ఇంట్లో అందరం తింటామని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. ఎప్పుడో ఒకసారి 6 మంత్స్కి ఒకసారి ఇలా అయితే చేస్తారనమాట, ఎందుకంటే చాలా ఎక్కువ ప్రాసెస్ కదా ఇది. సో ఇలా డవ్ ప్రిపేర్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వెజ్ మోమోస్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఆనియన్స్, అల్లము, అలాగే క్యారెట్ అండి. సో వీటన్నిటిని పీల్ చేసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనం తురుమైతే పెట్టుకోవాలి. మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్లో అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే సన్నగా అయితే చాప్ చేసుకోండి. సో లేదంటే కచ్చాపచ్చగా మిక్సీ వేసుకున్నా సరిపోతుంది. మిక్సీలో వేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది, వాటర్ రాకుండా అయితే చూసుకోవాలి. ఇక్కడ అల్లం అయితే తురుము పెట్టుకున్నానండి. అల్లం వేయడం వల్ల మనకి డైజెస్ట్ ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నాను. మనకి వెజ్ మోమోస్ కన్నా చికెన్ మోమోస్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి, తక్కువ సింపుల్ ప్రాసెస్ అనమాట అది. మనకి వెజిటేబుల్స్ కటింగ్ చేసుకోవడం వల్ల టైం ఎక్కువ అయితే పడుతుంది. సో చాప్ చేసుకున్న ఆనియన్స్ను, తురుముకున్న క్యారెట్ని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు క్యాబేజ్ కూడా సన్నగా అయితే చాప్ చేసుకోవాలి. ఈ మోమోస్లోని మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాబేజ్ అండి. క్యాబేజ్ లేకపోతే మోమోస్ టేస్ట్ అయితే అంత బాగోదన్నమాట. ఇందులో మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తురుముకున్న క్యాబేజ్ నుంచి వాటర్ అయితే సపరేట్ చేయాలండి. అంటే క్యాబేజ్లో వాటర్ అయితే ఉంటుంది కదా, దానివల్ల మనకి గ్యాస్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. సో అందులోంచి వాటర్ అంతా సపరేట్ చేసి పిండుకోవాలన్నమాట. ఇలా పిండితే మనకి వాటర్ అయితే వచ్చేస్తుంది. లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో. సో ఈ వాటర్ అంతా కూడా గ్యాస్ అండి. ఇది మనం తినకపోవడమే మంచిదన్నమాట. డైజెస్ట్ ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట ఈ వాటర్ ఇలా ఉంటే. సో వాటర్ ఇలా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా ఇలా ఒక బౌల్లో అయితే వేసి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఏమీ వేయట్లేదండి. అల్లము, కొత్తిమీర, క్యాబేజ్, క్యారెట్, అలాగే ఆనియన్స్ అనమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇందులోనే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాను. దానివల్ల మనకి మోమోస్ బయట షాప్లో ఏ టేస్ట్ అయితే వస్తాయో సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను వెజ్జెస్ అనేవి ఉడకడానికి. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ వేసానండి. ఇదే మనకు అసలైన టేస్ట్ అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజ్జెస్ అన్ని కలుపుతున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇంకా ఈ చపాతీ ముద్దను అయితే తీసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇంకా చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. మీకు వీలుంటే ఒకటే పెద్ద పూరి చేసుకొని చిన్న సైజులో వాటిని కట్ చేసైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఒక్కదాన్నే చేస్తున్నాను కదా, సో అందుకే మనకి పిండి ముద్దలు ఆరిపోకుండా ఇందులో కొంచెం పొడిపిండి అయితే వేసుకొని వీటన్నిటిని ఫస్ట్ ఉండలు అయితే చుట్టి ఇలా పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా చుట్టుకున్న ఉండల్ని చిన్న పూరీలు అయితే పాముకోవాలన్నమాట. మీకు చూపిస్తాను. సో ఇలా ఇక్కడ చిన్న పూరీలు అయితే పాముకోవాలి. నాకు ఇక్కడ ఎవరు వీడియో తీసే సహాయం అయితే లేదు, సో అందుకే ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను పూరీలు ఎలా పాముకోవాలి, మనం షేప్ ఎలా రావాలనేది కూడా. మరీ పల్చగా ఉండొద్దు, అలాగని మందంగా కూడా ఉండకూడదు. మందంగా ఉంటే మనకి మోమోస్ అనేవి త్వరగా ఉడకవన్నమాట. పల్చగా ఉంటే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అలా మీడియంలో పాముకోవాలండి. మనం ఏ సైజు కావాలనుకుంటున్నామో ఆ సైజులో పూరీ పాముకుంటే సరిపోతుంది. సో ఇలా పాముకున్న పూరీలోకి మనం కర్రీ అయితే స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ వరకు మనం కర్రీ పెడితే సరిపోతుందండి. ఇలా చేసి చూడండి, మోమోస్ అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట. నేను చెప్పిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. సో ఇలా తీసుకున్న వెజ్జెస్ని ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకోవడం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక్కలమే చేసుకున్న ఒక ప్లానింగ్ అన్ని చేసుకుంటే
మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మిడిల్లోనికి మనం ఫోల్డ్ చేసుకొని బొటల వేలు సహాయంతో ఇలా పైకి ప్రెస్ చేసామంటే మనకి మోమోస్ షేప్ అయితే వచ్చేస్తుంది. సో వాటి ఎడ్జెస్ని అయితే ఇలా క్లోజ్ చేసామంటే మనకి స్టఫ్ అనేది అయితే బయటకు రాకుండా ఉంటుందండి. ఒకవేళ మీకు చేయడం రాకపోతే మీ ఇంట్లో కజ్జికాయల షేప్ అయితే ఉంటుంది కదా, సో దాంట్లో పెట్టి మనం ప్రెస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ విధంగా ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. రెండోసారి కూడా మీకు చూపిస్తాను చూడండి. నేనైతే చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత అయితే ఇంట్లో మళ్ళీ ట్రై చేశాను. సో షేప్ అయితే ఫస్ట్ సరిగ్గా రాలేదండి. తర్వాత ఇంకా అలా చేస్తుంటే షేప్ అయితే వచ్చింది అనమాట. కానీ ఫస్ట్ చేసింది అయితే బాగా వచ్చింది. ఈ ఒక షేప్ ఏంటి, ఇంకా ఇలానే మిగతా పూరీలన్నీ కూడా పాముకొని వీటిని అయితే షేప్ అయితే చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. సో మన పూరీ సైజ్ బట్టి ఇందులోని స్టఫ్ అయితే పెట్టుకోవాలండి. ఎక్కువ స్టఫ్ పెట్టేస్తే బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా సెంటర్కి అయితే ఫోల్డ్ చేసుకొని చివరి ఎడ్జెస్ 2 పట్టుకొని ఇలా బొట్ల వేలుతో ఇలా మనం ప్రెస్ చేసామంటే కనుక మనకి మోమోస్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ షేప్ అయితే చాలా సింపుల్ అండి. అన్నిట్లో కల్లా ఈజీ షేప్ ఇదేనమాట. సో మనకి చక్కగా మోమోస్ తినే ఫీల్ అయితే వస్తుంది. మీరు కావాలంటే మోదకాలు ఉంటాయి కదా, ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు, కుడుము టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా ఈ విధంగా అయితే షేప్ అయితే చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో షేప్ అయితే ట్రై చేశాను. సో అదైతే రాలేదన్నమాట. ఇంకా ఇలా ఈ విధంగా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇంక ఇలా 2 ప్రెస్ చేసామంటే మనకి కజ్జికాయల షేప్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది షేపు. మనకి స్టఫ్ అనేది బయటికి రాకన్నా కూడా ఇలా మనమైతే ప్రెస్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనకి స్టఫ్ అనేది బయటికి రాదు ఉడికేటప్పుడు. ఇలా ప్రెస్ చేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసామని అదొక డిజైన్లా ఉంటుందన్నమాట. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. కాకపోతే మనకి వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని స్టఫ్ డవ్ అంతా ప్రిపేర్ చేసుకొని పూరీలు పాముకునేటప్పటికే మనకు కొంచెం టైం అయితే పడుతుంది. దీంట్లో కాంబినేషన్గా అయితే మంచి టమాటా చట్నీ అయితే చేసుకోవాలి స్పైసీగా. అది బాగుంటుంది అనమాట ఈ మోమోస్లోకి కాంబినేషను. ఇంక ఇలా మిగతావన్నీ కూడా చేసుకొని మీకైతే చూపిస్తాను, చూసేయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో షేప్ కూడా ట్రై చేస్తున్నానండి. సో పూరీని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2 చేతి వేలుతో ఇలా ప్రెస్ చేసుకుంటూ నొక్కామంటే మనకి లీవ్ షేప్ అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి పన్నీర్ మోమోస్ బయట మనకి ఈ షేప్లో అయితే ఉంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా చేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే పూరీలు ఇలా పాముకొని పక్కన అయితే పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. ఇవి చేసేటప్పుడు మనకి ఎవరొకరు హెల్ప్ అయితే ఉండాలి. సో మీకోసం ఇన్ని వంటలు అయితే చేస్తున్నాం కదండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్ వల్ల మా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి అనమాట. సో మాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మంచి మోటివేషన్గా అయితే ఉంటుందండి. ఫస్ట్ చేసేటప్పుడు 2-3 షేపులు అయితే సరిగ్గా రావు. ఇంకా అలా చేస్తుంటే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతితో మనం ఒత్తుకున్నామంటే మనకి ఇది ఒక షేప్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు అలా షేప్స్ చేయడం రాకపోతే. ఇలా చేసుకున్న వాటన్నిటిని ఇలా పక్కన అయితే పెట్టుకొని మన దగ్గర స్టీమర్ ఉంటుందండి. ఇది వచ్చేసి మోమోస్ స్టీమర్ అనమాట. నేనైతే ఢిల్లీలో తీసుకున్నాను. మీ దగ్గర ఈ స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలైనా పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలోని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ప్లేట్లన్నిటికీ కూడా. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి మోమోస్ అనేవి గిన్నెకి అతుక్కోకుండా వస్తాయండి షేప్ అనేది. లేకపోతే గిన్నెకి అతుక్కుపోయి ఆ పూరి అన్నది నెక్స్ట్ వచ్చేసి స్టఫ్ 2 కూడా సపరేట్ అయితే అయిపోతాయి అనమాట. అటు కతుక్కుపోయి ఇరిగిపోవడం అయితే అయిపోతుంది. అలా కాకుండా మనకి మంచి షేప్లో రావాలంటే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. కింద వచ్చేసి మనకి వాటర్ స్టీమ్ వస్తుందండి. అందులో వాటర్ వేసుకొని పైన ఇలా కన్నాల గిన్నెలు అయితే వస్తాయి. సో వాటిలో అయితే మనం ఇలా ఈ మోమోస్ అన్ని కూడా స్టఫ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్నవన్నీ కూడా మనం అతుక్కోకుండా కొంచెం దూరంగా పెట్టుకున్నామంటే మనకి ఫ్రీగా ఉడుకుతాయి అనమాట. అతుక్కున్నాయంటే విరిగిపోతాయి తీసేటప్పుడు. ఇలా అన్నిటినీ కూడా ప్లేస్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలోని మనకి 10 to 15 వరకు మోమోస్ అయితే పడతాయి అనమాట, మనం చేసిన షేప్ బట్టి. ఇలా అయితే దీని నిండా అయితే పెట్టేసుకున్నానండి. ఇవైతే ఫస్ట్ టైం నేను ఢిల్లీలో ట్రై చేసేటప్పుడు నాకైతే అంతేం అనిపించలేదు అనమాట. మా హస్బెండ్ తెస్తే నేనైతే తిన్నాను చిప్స్ అనేదాన్ని, ఎవరు తింటారు ఇలాంటివని చెప్పేసి. తర్వాత మా ఫ్రెండ్స్ ఒకరు నాకు ఇవైతే టేస్ట్ చూపించారు. సో వాళ్ళు వచ్చేసి షిలాంగ్ అనమాట, మేఘాలయ నుంచి. వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఇవైతే ప్రిపేర్ చేసుకుంటారు. మనం ఇడ్లీలు, దోశలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో వాళ్ళు అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటారండి. ఇంకా అవి టేస్ట్ చేసిన తర్వాత ఎలా అయినా చేయాలని చెప్పేసి నేనైతే వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను. సో చేయడం కూడా చాలా సింపుల్ అంటే అంత సింపుల్ ఏం కాదు, టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే మనం తక్కువ మోతాదులో చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ చేసుకుంటేనే కొంచెం టైం అయితే పడుతుంది. దీనికైతే 1-2 అయితే ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి.
సో ఇంకా నెక్స్ట్ దాంట్లో కూడా ఇలాగ ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఇవన్నీ పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేసి దీన్ని అయితే స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి ఎన్ని వస్తే అన్ని మోమోస్ని కూడా ప్లేస్ అయితే చేసుకోండి. ఇంక ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేయాలి. ఇక్కడ టమాటా చట్నీ కోసం టమాటాలు పచ్చిమిర్చి అయితే ఇలా వాటర్లో వేసుకున్నాను. మనం మోమోస్ స్టీమ్ చేస్తున్నాను కానీ ఇవి కూడా స్టీమ్ చేసుకున్నాం అనుకోండి మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో కింద గిన్నెలో వాటర్ అయితే వేస్తాం కదా, ఆ వాటర్లోనే టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసేసి పైన ఇంకా గిన్నెలు అయితే పెట్టేసి దీన్ని ఒక 20 మినిట్స్ అయితే స్టీమ్ చేయాలండి. ఈ 10 మినిట్స్ తర్వాత పై గిన్నె ఏదైతే ఉందో దాన్ని కింద పెట్టుకొని కింద గిన్నె పైకి ఇలా షిఫ్ట్ చేసుకుంటూ మనం స్టీమ్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అయిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా మనకి ఇవైతే మోమోస్ ఇంకా ఉడికిపోయండి. సో అంతే మనకి 20 మినిట్స్ తర్వాత మోమోస్ అయితే తొందరగా అయితే ఉడికిపోతాయి అనమాట. ఇలా ఉడికిపోయిన వాటిని పక్క తీసుకొని ఇంక ఈ టమాటాస్ అన్ని కూడా ఇలా గిన్నెలోకి అయితే తీసుకొని వీటిని అయితే చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత టమాటా అంతా పీల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. సో ఇంక ఈ మోమోస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నిదానంగా అయితే తీసుకోవాలి. మనం ఈ గిన్నెతో ఇలా తిరిగేసామంటే మోమోస్ అన్ని కూడా అందులోకి ఈజీగా అయిపోతాయండి. అంతేనండి, చూసారు కదా ఇది ఇవాళ వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్ వల్ల మా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.